ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పార్టీ కార్యాలయంలో 3 రోజుల కిందట వక్ఫ్ బోర్డు బిల్లు ఆమోదం చెందినందుకు మోదీ గారు చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ పాలాభిషేకం జరుపుకుంటున్నాం. ధన్యవాదాలు అందరికీ. వక్ఫ్ బోర్డు దాని గురించి మోదీ గారు చేసినటువంటి సవరణని సంతోషపడుతూ కర్నూలు జిల్లాలో 1వ మండలమైనటువంటి మండలంలో మండల అధ్యక్షురాలు జరీనా గారి ఆధ్వర్యంలో ఇవాళ మహిళలంతా కూడా ఆనందంతో మోదీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ చట్ట సవరణ వల్ల ముస్లిం మైనారిటీ వాళ్ళందరికీ కూడా బీదలకి ఇది ఎంతో ఉపయోగపడుతుందని, దీన్ని ఈ చట్ట సవరణని వారికి ఆమోదయోధంగా ఉందని చెప్పి సంతోషంతో పాలాభిషేకం చేశారు. అట్లాగే ఒక మహిళ చెప్తా ఉంది, ఇంతకు ముందుకు చేసినటువంటి త్రిబుల్ తలాక్ గురించి కూడా మాకెంతో ఆనందదాయకమని. రేపు రాబోయే కాలంలో ఇంతకు ముందుకు అసలు ఈ వక్ఫ్ బోర్డు అనే చట్టం అనేది ఏ దేశంలో లేదు, మన భారతదేశంలోనే ఉంది. కాబట్టి దీన్ని కూడా ఇవాళ మహిళలకు ఉపయోగపడే విధంగా మోదీ గారు ఎంతో ముందు చూపుతో ఆలోచించి ఈ సవరణ తీసుకురావడం జరిగింది. దీన్ని ముస్లింలంతా కూడా ఎంతో సంతోషంగా ఆహ్వానిస్తున్నారు. దీనికి సంతోషంగా మేము కూడా కర్నూలు జిల్లా నుంచి మహిళా మోర్చా దీనికి సంతోషంగా పాలాభిషేకము మా ఆధ్వర్యంలో జరగడం చాలా విశేషం. నమస్తే, నా పేరు గీతా మాధురి సురవరం, భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. నమస్తే. బిల్ పాస్ అయిన సంగతి అందరికీ తెలిసినదే. ఎంతో మంది మనం అనుకుంటున్నాం కానీ పేద ముస్లింలు ఎంతో చాలా ఇబ్బంది పడుతున్నారు దేశంలో. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ ఒక అమెండ్మెంట్ తెచ్చి ఏదో వక్ఫ్ బోర్డు చట్టం అని పెట్టేసింది. దానికి ఒక చట్టాలు లేవు, పాడు లేవు. దాన్ని ఊకే ఇష్టం వచ్చినట్టు అందరు దాన్ని తీసుకొని ఆ ల్యాండ్స్ని తీసుకొని ఇష్టం వచ్చినట్టు అనుభవించుకుంటా, ఎవరు ధైర్యం ఉంటే ఎవరు రౌడీజం ఉంటే వాళ్ళు అనుభవించుకుంటా పోతున్నారు వాళ్ళు. అలా కాకుండా ఒక చట్ట పద్ధతి ప్రకారము తీసుకొని పోవాలని మన బీజేపీ నుంచి అది ముందుకు తీసుకుపోతుంటే అది కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుంది. ఎందుకంటే ఆ కబ్జా కోరులంతా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే కాబట్టి వీళ్ళు ఈరోజు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం చేసేది ఏంది, ఆ చట్టంలో దానికి సంబంధించినది పేద ముస్లింలకి ఏమేమి కావాలన్నా అందాలని నరేంద్ర మోడీ గారు కష్టపడుతుంటే, ఆ టీం అంతా కష్టపడుతుంటే వీళ్ళకి అది ఈరోజు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు అంటే వాళ్ళకి కావాల్సినవి ఆ కబ్జాలు, ఆ రౌడీలు ఆ కబ్జాలు గుప్పెట్లోకి ఉన్న ఆ వక్ఫ్ బోర్డు భూములు పోకుండా కాపాడడమే ఇప్పుడున్న బీజేపీ లక్ష్యము. దాని పద్ధతి ప్రకారమే ఇప్పుడు ఇంప్లిమెంట్ అయ్యి ముందుకు పోతుంది. సో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ 1వ మండలంలోని జరీనా గారి నాయకత్వంలో ఈరోజు ముస్లింలు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ వాళ్ళు కూడా ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నామని తెలియజేయడంతో మనకి అంటే ముస్లింలోని వర్గాలు కూడా నరేంద్ర మోడీ గారు అమలు చేసినటువంటి ఈ వక్ఫ్ బోర్డు చట్టంని వాళ్ళు కూడా స్వాగతిస్తున్నారని నేను మీకు తెలియజేస్తున్నాను. మీ నగరు రాఘవేంద్ర, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బీజేపీ ఆంధ్రప్రదేశ్. ఆ చట్టం ఏ విధంగా అయితే దుర్వినియోగం అవుతుందో అక్కడ ఉన్నటువంటి లోపాలని సవరించే విధంగా ఏదైతే వక్ఫ్ బోర్డు ఉద్దేశం ఉందో, అల్లా యొక్క ఉద్దేశం ఉందో అది ప్రజలకు చేరాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము వారికి మంచి చేయాలనే ఉద్దేశంతో చట్టం తయారు చేయడం జరిగింది. ఈ చట్టాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ఎంతో ముస్లింలు కూడా స్వాగతిస్తున్నటువంటి వాతావరణంలో ఇక్కడ నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా కర్నూలు 1వ మండలంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, గతంలో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు యొక్క ఆస్తుల యొక్క సంరక్షణ మరియు అక్కడ వక్ఫ్ బోర్డు ఆధారం చేసుకొని ముస్లింలకు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి 2025 అమెండ్మెంట్ బిల్లు ముందు భారత ప్రభుత్వము తీసుకుపోయే విధానంలో ఇక్కడ నుంచి ఒక మార్క్ అనేది ఉంటుందనే విషయం నేను తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.